కూటమి అభ్యర్థికి ఇక్కడ విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రిగా చినరాజప్ప చేసిన అభివృద్ధి మళ్ళీ ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించనుందా? టీడీపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడే గెలుపు జెండా ఎగరవేసిన చినరాజప్పకు ఈ ఎన్నికల్లో జనసేన అదనపు బలం కానుందా? పెద్దాపురంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇక్కడ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఇంకోవైపు పెద్దాపురంలో పాగా వేసేది తామేనని వైసీపీ భావిస్తున్నా ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కూటమి అభ్యర్థికి ప్లస్ కానుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పెద్దాపురం ఇప్పుడు అనేక రంగాల్లో ముందంజలో ఉంది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతులైన ప్రజలు ఉండే నియోజకవర్గమిది. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అనూహ్యంగా ఇక్కడ నుంచి 2 సార్లు గెలిచారు. 3ఓసారి గెలిచేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఆయనకు జనసేనతో పొత్తు కలిసి వస్తోంది. బీజేపీ అదనపు బలం కానుంది. కూటమి శ్రేణులు ఐకమత్యంతో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుండటంతో పెద్దాపురం రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న తోట నరసింహం ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య తోట వాణికి పెద్దాపురం టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చినరాజప్పను కదిలించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దీంతో తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరిపోయింది. తోట నరసింహం తన భార్య వాణిని బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో తోట వాణి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓడిపోయారు. అయితే అంతకుముందు డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజలు 2019 ఎన్నికల్లో చినరాజప్పనే మరోసారి గెలిపించారు. జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి కూడా ఏకంగా 16% ఓట్లు సాధించారు. ఆయనకు కూడా కాపు సామాజిక వర్గం నుంచి బలమైన సపోర్ట్ లభించింది. పొత్తులో భాగంగా ఈసారి ఆయన మద్దతు చినరాజప్పకే దక్కింది. దీంతో చినరాజప్ప మెజారిటీ భారీగా పెరగనుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిమ్మకాయల చినరాజప్ప అందరికీ అందుబాటులో ఉండే నేతగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అవినీతి మరక అంటని నేత. సౌమ్యుడిగా పేరుంది. కష్టం వచ్చిన వారికి అండగా నిలబడే నేత. పార్టీ పట్ల విధేయంగా ఉంటారు. హోంమంత్రిగా 5 ఏళ్లు ఉన్న సమయంలో నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడం, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చినరాజప్పకు మరింతగా కలిసిరానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనకు హ్యాట్రిక్ ఖాయమని వైసీపీ వర్గాలు కూడా ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నాయి. 2014లో చివరి క్షణంలో పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన చినరాజప్ప ఆ నియోజకవర్గంలో పాతుకుపోవడం ఆయన నాయకత్వ లక్షణాలకు నిదర్శనమని అనుకోవచ్చు. పెద్దాపురంలో పెద్దాపురం మండలంతో పాటు సామర్లకోట మండలాలు ఉన్నాయి. పెద్దాపురంలో ఉన్న 2 మండలాలు మున్సిపాలిటీ కేంద్రాలుగా ఉన్నాయి. పెద్దాపురం 1915లోనే పట్టణంగా ఏర్పడగా సామర్లకోట 1950లో ఏర్పడింది. ఈ ప్రాంతం మెట్ట డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు 2 వేరువేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోటని కలిపేశారు. ఈ 2 మండలాలు కూడా చాలా పెద్దవి. అయితే చినరాజప్ప ప్రచారానికి జనం వేలాదిగా తరలివస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. అందరివాడిగా ముద్రపడడంతో రాజకీయాలకు అతీతంగా చినరాజప్పను అభిమానించేవారున్నారు. చినరాజప్ప విస్తృత ప్రచారానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైందని, మెజారిటీ ఒక్కటే ఎన్నికల ఫలితాల అనంతరం తేలుతుందని అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.